గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అర్జున, ఆపద! వృషసేనుడు నకులుని చంపగలడు. వృషసేన పుత్ర, నీ శౌర్యం చూడాలని వచ్చానే, ఇంతలోనే మరణించినావా? నా వీర కిషోరం కూలిందా? అర్జున దుర్మదాంధ, నీవొక పేడివి. శిశువును చంపుటే నానే ధర్మం. కర్ణ, నీవా ధర్మాన్ని గురించి మాట్లాడేది? నా పుత్రుడు అభిమన్యును వధించినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? అర్జున, నిన్ను పరిమర్చుట నిశ్చయం. శుభా, ఆడుకునే వయసులో పోరనగానే పులి పిల్లలాగా సంబరపడ్డావే. అమ్మా అమ్మా అని నన్ను పిలిచే అమృతవాకు ఇక వినే అదృష్టం లేదా బాబు? ఒక్కమారు నీ సుందరవదనము చూస్తే ఆనందముతో హృదయం మర్రూదలోకి పరవశించిపోయాను. విజయమాలతో అలంకరింపబడిన నీ ముఖం బాలభాస్కరునిగా ఊహించాను. నా ఆశలన్నీ నిరాశలు చేసిపోయావా నాయనా వృషసేన? నా బాబు వృషసేన, నా తండ్రి, నీకు దూరమై నేనెలా బ్రతకగలను బాబు? దైవమా, ఏమిటి ఘోరం! తల్లికి శిక్ష భావ్యమా? ఈశ్వర ఈశ్వర! ఉదయభానుని ధిక్కరించు ముఖం చూసి కఠిన శిలలు కూడా కరుగునే. శిల కంటే కఠినుడు అర్జునుడు. నా పుత్రుని ప్రాణం హరించాడు. యుద్ధంలో వీరమరణం పొందిన మన వీరకేసరికి వీరస్వర్గం తథ్యం. అహంభావంతో శిశువును హతమార్చిన అర్జునుడు నా చేతిలో నాశమవుతాడు. దుఃఖం మానిలే శుభా. అయ్యో, ఇంకా ఎవరిని చంపితే నాకెందుకు? నా బిడ్డ తిరిగి రాడు కదా, నాకు దక్కడు కదా. నీ బిడ్డ ఇక తిరిగి రాడు. దీన్ని నా శపథమిదే. మరణించిన కొడుకు మీద ఒట్టి వేసి చెప్తున్నాను. అర్జునుని హతమార్చిన పగ తీర్చి నీ గర్భశోకం తీరుస్తాను. అర్జున, అర్జున, నిన్ను చిత్రవద చేస్తాను, నిన్ను చిత్రవద చేస్తాను. మహావీర శల్యుని వినయముతో అర్థిస్తున్నాను. నేడు ఒక రోజు మాత్రం మీరు కర్ణునికి సారథి కావాలి. ఏమిటి, ఒక సూతులకు నేను సారథిన? దుర్యోధన, నాపై ఎంత చిన్న చూపు నీకు! మన్నించగోరెద, తమని నేను అవమానిస్తానా? మీ ప్రతిష్టకేం లోటు? పార్థునికి సారథి ఎవరు? సకల శక్తి సంపన్నుడకు కృష్ణుడు కాదా? అతనికి సాటి మీరున్నారు మాకు. మోర చెప్పక బయలుదేరండి. తమ చాతుర్యం కర్ణునికి విజయము, అర్జునునికి అపజయము కలిగించగలవు. ఏమైనా నీ విజయం ముఖ్యం. కానీ మహావీర అర్జునుడికి కర్ణ, కాలం వృధా ఎగుతున్నది. నాగాస్త్రం సంధించి అర్జునుని సంహరించు. కంఠానికి ఆ గురి వలదు, విదుర్రమ్ము గురిపెట్టు. హృదయము గాయపడి మరణించాడని అపఖ్యాతికి సమ్మతించను. ఒకే ఒక బాణముతో అతని తల వేరు మొండెం వేరుగా కింద పడవలే. వీరేస్థలమైన గిలగిలా క్షోభపడి చనిపోవును. ఎంతైనా సాటి వీరుడు కదా అతడు. వీరునికి ఆ శిక్ష వలదు. నీ ఉద్దేశం సరికాదు, నా హితం విను. శల్యా, నీవు నా రథసారథివి. శాసించున్నది నేను, అనుసరించున్నది నీవు. నీ వద్ద పని చేయవచ్చానే, నాకు బుద్ధి లేదు. నాగాస్త్రం నా కంఠంలో పూస్తుంది. కృష్ణ, భయపడవలదు పార్థ.
బావా బ్రతికాను, నీకు కృతజ్ఞుడి పార్థుడు. శిరస్సుకొచ్చినది శిరోముకుటముతో పోయినది, ఇక ఎందునూ నీకు జయం. కర్ణ, నీ దురహంకారమే నీ విజయానికి ఆటంకం. అదిగో ఈ వైపు వచ్చే బాణాన్ని తీసుకుని మరలా ప్రయోగించి అతన్ని సంహరించు. నాగాస్త్రాన్ని అర్జునుని మీద ఒక్కమారు తప్ప మరోమారు ప్రయోగించకూడదు. కర్ణ, మహాగర్వివి, నా హితమును అంగీకరించిన అది నీకు చిన్నతనమా? శల్య, నాకు యుద్ధం చేయుట తెలుసు. అడ్డుమాటలతో చిత్రబద్ధ చేయకు, రథంత్రోలు. రథం ఎందుకు ఆగినది? రథచక్రం నేలలో దిగబడిపోయింది. క్రిందకు దిగి రథచక్రాన్ని వెలికితి. అది నా పని కాదు. రథ సారథివి నీవు. రథం ఇప్పుడు నడవబలే. తోలడమే నా విధి. నడవలసిన గుర్రాలు తోలుతాను, అవి నడిస్తే నడవని. ద్రోహి, వెంట ఉంటూ ద్రోహం చేయుటే నీ గుణం. కట్టిపెట్టు, నీ కారు కూతలు సహించను. ఇక నీకు నాకు ఏమాత్రం పొత్తు కుదరదు. ఇక చాలు, నీ దారి నీది, నా దారి నాది. నేను వెళుతున్నాను. పో, పిరికి పందా, పిరికి పందా, పో. అర్జున, ఇదే సమయము, విడువు బాణము. బావా ఏం ఆశ్చర్యం, శక్తివంతమైన నా అస్త్రాలు ఇలా పూలమాలైపోవు కారణం? ధర్మం అతనిని రక్షించుచున్నది. బ్రహ్మదేవుడు దిగివచ్చినను అతన్ని పరిమార్చలేడు. నిలుపు నీ శరవృష్టి. అయ్యో కన్న, పుత్ర! అయ్యో కన్న, దాన ధర్మ వీర ప్రతాపముల కాట పట్టైన వీరుడవు మరణించావా? కన్న! నకులా, నకులా, ఏమిటిది? అమ్మ గొంతులా ఉన్నది. మరణించిన వాడు అర్జునుడా లేక కర్ణుడా? కర్ణుడే, సందేహం లేదన్నా. మరెందుకు అమ్మ పుత్రాపుత్రాలు విలపిస్తున్నది? పుత్ర! అమ్మా, పుత్ర! అమ్మా, ఏమిటమ్మా ఇది? నా పుత్రుడు అందరికన్నా పెద్దవాడు. మీ మీద ప్రేమతో మీకోసమని తన ప్రాణాలు త్యజించిన మీ పెద్దన్న ఇతడే బాబు. ఎంత ఘోరమమ్మా ఇది! తోడబుట్టిన వారిని, అందున మా అందరికీ పెద్దవారిని సంహరించారే, బుద్ధిహీనుడంటారు. ఎదురుగా ఈ మహావీరుడు కనిపించినప్పుడు పలుమార్లు అన్న వల్లే నాకు తోచినాడు. అన్నా! కృష్ణ, కృష్ణ, వంచకుడు, నీ వల్లే కదా ఈ ఉత్తముని సంహరించాను. సంహరించాను సంహరించాను అని నీ వేల రొమ్ము చరుచుకుంటా. నీ ఒక్కని వలన ఇతనికి మరణము. నీకంటే ముందు 6 వ్యక్తులు అతన్ని సంహరించినారు. ఏమిటంటున్నావు నీవు? అవును, యథార్థమే అంటున్నాను. మొట్టమొదట కవచ కుండలాలను ఇంద్రుడు యాచించి తీసుకువెళ్ళాడు. ఇక రెండవది, బ్రహ్మాస్త్రం అతనికి పనికి రాకుండా పోవునట్లు పరశురాముడు శాపమిచ్చాడు. మూడవది, కర్ణుని వల్ల పుత్రహీనుడైన ఒక ద్విజుడు సమయానికి రథం భూమిలో దిగబడినట్లు శాపమిచ్చి పగదీర్చుకున్నాడు. నాల్గవది, నాగాస్త్రాన్ని నీ మీద 2వ మారు విడవకూడదని నీ తల్లి కుంతివరము పొందినది. 5వది, శల్యుడు రథం రణమధ్యంలో వదిలి వెళ్లిపోయినాడు. 6వది, రథాన్ని క్రిందికి నొక్కి నాగాస్త్రం నిన్ను అంతము చెయ్యకుండా నేనాదుకున్నాను. కావున ఇంతమంది నిన్ను రక్షించి అతన్ని ఏనాడో చంపినాము. చివరకు సచ్చన పామునే నీవు చావగొట్టి నేను సంహరించాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు. పాపం పెద్దన్నా అని పలవరిస్తున్నావు. మిత్రమా కర్ణ, ప్రాణం విడిచావా? ఇరువురి దేహాలు వేరైనప్పటికీ మనసులో ఒకటిగా బ్రతికినట్టి ప్రాణ స్నేహితులమే. కానీ దానశీలుడు అని పేరు పొందిన నీవు పరలోకంలో ఉత్తమ గతిని పొంది ఉంటావు. నా దురదృష్టం, నేను చనిపోయాక నీ ఉన్న లోకములకు నేను వచ్చునంత భాగ్యమా? అయ్యో శుభాంగి, అమ్మా
నాదేమో నన్ను విడిచిపెట్టి వెళ్ళారా? మహాఘోరమిది. నా స్వామిని అన్యాయం చేసి పొట్టలు పెట్టుకున్నారు. పగ తీరిందిగా, ఇక తృప్తి పడండి. మీకు భారమైన మీ పుత్రికాయిక భూమిలో బ్రతుకుట కల్లా నాథా, నన్ను మీతో పాటు పుణ్యలోకాలకు తీసుకొని పోకూడదా స్వామి? నాథా, నాథా! కరుణ, కరుణ! తమ్ములైదుగురు స్వాగతం పలుక నీవు మకుటధారివై రాజ్యమేలగలవని కలలు కనియుంటినే. కరుణ, కరుణ! నీవెందుకమ్మా దుఃఖిస్తావు? నీ పుత్రులైదుగురు క్షేమంగా ఉండగా నీవే ఇలా విలపించుట ఏమైనా సమంజసమా? లోకంలో ఒక్కగానొక్క వీరపుత్రును కోల్పోయినట్టి అభాగ్యురాలను నా గతేమిటి? అందరూ మోసం చేసి నా పుత్రుని సంహరించాలి. మీకు హృదయం ఉందా? మోక్షం ఉందా? విమోచనం ఉందా? నీవు ఎవరమ్మా? ధర్మదేవతను. ధర్మం కొరకు ఒకే బిడ్డ అవతరించాడు. ఇతని జననం వల్ల ధర్మం వర్ధిల్లుతుందని నేనెంతో పొంగిపోయాను. కృష్ణ, కృష్ణ! అతనిని మట్టు పెట్టుటకు ఎన్నో కుతంత్రాలు పన్ని నీ వ్యూహం పూర్తి చేసుకున్నావు. దయాసాగరునికి ఇది న్యాయమా? కృష్ణ, నీకు ధర్మమా? ధర్మమాత, సర్వం తెలిసిన నీవు మానవుల వలె విలపించుట తగునా? నా లీలలు విధిని మార్చవశమా? Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.